వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి టేస్టీ స్పాంజీ దోశల రెసిపీ అయితే తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా ఈ స్పాంజీ దోశలు చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. దీనికోసం అయితే ఒక కప్తో మర్మరాలు అంటారు తెలుసు కదా, మూరీలని కొన్ని చోట్ల అంటారు. వాటిని అయితే ఒక 1-2 టైమ్స్ వాష్ చేసి వీటిలో ఒక్క 5 నిమిషాల పాటు నానబెట్టి, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఒక కప్తో సూజీ, అదేనండి ఉప్మా రవ్వను తీసుకొని ఒక్క 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మూరీలను మంచిగా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని దానిలోకి మనం వేయించిన ఉప్మా రవ్వని, అలాగే ఒక 1/2 కప్ పెరుగుని వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా నీట్ గా కలుపుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగుని ప్రిఫర్ చేయండి, లేదు అంటే నార్మల్ పెరుగు కూడా వాడచ్చు. ఇలా కలుపుకునేటప్పుడు మనకి కొంచెం ఆ ఉప్మా రవ్వ మూరీలు కూడా రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా కొంచెంగా పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే ఒక చిటికెడు బేకింగ్ సోడా, అదేనండి వంట సోడా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలా ఒక పక్కన పెట్టేయండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేయడం వల్ల మనకి దోశలు ఇంకా మంచి స్పాంజీగా వస్తాయి. మీకు కుదిరితే ఒక 20 నిమిషాల పాటు పెట్టుకోవచ్చు. టైం లేదనుకుంటే 10 నిమిషాలైనా సరిపోతుంది. ఈ దోశ మిక్స్ అంతా మంచిగా నానేలోపు మనం మంచి పల్లి చట్నీ కూడా చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక కప్తో పల్లీలను తీసుకొని పల్లీలను వేయించుకోండి. పల్లీలను ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చివాసన రాకుండా ఉండడమే కాకుండా చట్నీలో కూడా మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు వేగిన తర్వాత ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. పల్లీలను మాడిపోకుండా ముందుగా ఒక కప్లో తీసుకొని ఆ ఆయిల్లోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంతమందికి పచ్చి కొబ్బరి వాసన పడదు చట్నీల్లో. సో ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చట్నీలోకి ఆ పచ్చి వాసన అనేది రాదు. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలోకి మొదటిగా పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోండి. అలా పచ్చిమిర్చి కొబ్బరి గ్రైండ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, ఒక చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీలో మొదటిగా మనం కొబ్బరిని గ్రైండ్ చేయడం వల్ల చట్నీ అనేది ఈవెన్ గా వస్తుంది. ఎందుకంటే పల్లీలు కొబ్బరి ఒక్కసారే వేస్తే పల్లీలు గ్రైండ్ అయిపోతాయి కానీ కొబ్బరి ముక్కలు గ్రైండ్ అవ్వవు. సో ఫస్ట్ కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకుని తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు వెల్లుల్లి తినే వాళ్ళే అయితే కొబ్బరి ముక్కలతో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను కార్తీక సోమవారం రోజు చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేయలేదు. చట్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత తాలింపు కూడా వేసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే మీరు తింటే వెల్లుల్లి కూడా వేసుకొని చట్నీకి ఈ తాలింపుని యాడ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ పల్లి కొబ్బరి చట్నీ దోశల్లోకే కాదు ఇడ్లీలోకి అలాగే పూరీలోకి కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఓన్లీ పల్లి చట్నీ అయితే నోటికి అంత టేస్ట్ గా అనిపించదు, తినడానికి కూడా ఎక్కువ తినలేము. కానీ పల్లి కొబ్బరి కలిపి ఇట్లా చట్నీలా చేసుకుంటే ఎన్ని దోశలైనా తినేయచ్చు, ఎన్ని ఇడ్లీలైనా లాగించేయచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చట్నీ అయ్యేసరికి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న దోశ మిక్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ దోశ మిక్స్ ని మిక్సీలోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని స్మూత్ బ్యాటర్ లాగా ఎంత వీలైతే అంత స్మూత్ గా, సాఫ్ట్ గా, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన దోశ బ్యాటర్ ని బౌల్లో తీసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని దోశ పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనం 5 నిమిషాల పాటు రెస్ట్ లో ఉంచిన దోశ బ్యాటర్ ని ఒక్కసారి గరిటతో కలుపుకొని 2 గరిటెల దోశ బ్యాటర్ ని దోశ పెనం మీద పలచగా కాకుండా కొంచెం దలసరిగా వేసుకొని చుట్టూ ఆయిల్ వేసి సిమ్ లో మాత్రమే లేదా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కాలనివ్వండి. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది తప్ప లోపల మనకి ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోశ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్ గా వేయించుకోవాలి. అంతే, సింపుల్ అండ్ స్పాంజీ దోశ రెడీ. ఈ స్పాంజీ దోశల వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే టైం. అవునండి, ముందు రోజు నానబెట్టుకొని 8 గంటల సేపు నానబెట్టి దానిని గ్రైండ్
చేసిన తర్వాత పులియబెట్టడానికి ఒక 8 గంటలు, ఇలా టైం అనేది మనకి ఎక్కువ అవ్వకుండా అప్పటికప్పుడు పూజలు చేసుకున్నప్పుడు సడన్ గా ఏదన్నా ప్రసాదం లాగా టిఫిన్ లాగా ఏదన్నా తినాలి అనుకునేటప్పుడు ఇలా సింపుల్ గా 10 నిమిషాల్లో 10 నిమిషాలు లేదంటే 20 నిమిషాల్లో దోస చట్నీ 2 రెడీ చేసుకొని ఈజీగా తినేయచ్చు. అయినా రెగ్యులర్ గా ఎప్పుడు ఒకలాంటి దోశలు తింటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి స్పాంజీ దోశలు కూడా ట్రై చేయండి. తినడానికి చాలా ఫ్లఫీగా స్పాంజీగా మెత్తగా చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి.